కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్. మొన్న 1,00,000 మందితో లాంగ్ మార్చ్, ఇప్పుడు ఆమరణ దీక్ష. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ నిరసన కార్యక్రమాలు మిన్నంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే అమలాపురంలో 1,00,000 మందితో లాంగ్ మార్చ్ జరిగింది. ఇప్పుడు రవికుమార్ అనే ఉద్యమకారుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో ఆందోళన మరింతగా తీవ్రమైనట్టుగా భావిస్తున్నారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని గత 8 రోజులుగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకురుమెల్లి రవికుమార్ నిరవధిక రిలే నిరాహార దీక్షను చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి ఘాట్ వద్ద ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించే వరకు దీక్ష చేస్తానని తెలిపారు. రవికుమార్ దీక్షకు పలు నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజలకు అలాగే రాజకీయ నాయకులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి నాదొక చిన్న విన్నపం. అయ్యా, నా పేరు రవికుమార్, చీకురుమెల్లి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి. అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి 14వ తారీఖు నుంచి అమలాపురం స్వర్గీయ జీఎంసీ బాలయ్య గారి ఘాటు దగ్గర నేను రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు అలాగే ప్రజా నాయకులకు అందరికీ తెలిసిన విషయమే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాడేరుకి అల్లరి సీతారామరావు గారి పేరు పెట్టారు, అలాగే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారు, అదేవిధంగా పుట్టపర్తికి సాయిబాబా గారు పేరు పెట్టారు. ఈరోజు కోనసీమ ప్రాంత వాసులు అందరూ కూడా అడుగుతున్నా కానీ మీరు ఈ కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం ఎందుకు చేయట్లేదని ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. అయ్యా, మీ వైఖరి మార్చుకోండి, మా దళితులపై కక్ష సాధింపు మానుకోండి, మా దళిత ఓట్లతో మీరు నగ్గర విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఎలక్షన్కు ముందు మాత్రం దళితులందరూ నా బంధువులు అన్నారు, నా మావయ్యలు అన్నారు, మేనల్లు అన్నారు, బంధుత్వం కలుపుకొని ఈరోజు మా ఓట్లతో మీరు ఈరోజు మమ్మల్ని పాతాళంలోకి తొక్కే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఈ వైఖరి మీరు మానుకోకపోతే కనుక రేపొద్దున ఇదే కోనసీమ ప్రాంతంలో కనుక మీరు మీ పార్టీకి డిపాజిట్లు లేకుండా చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మీరు ఆలోచించి మా ఈ నిరాహార దీక్షను మీరు అర్థం చేసుకొని మీరు ఈ కోనసీమ ప్రాంతాన్ని ప్రకటించకపోతే కనుక రేపొద్దున మీకు ప్రతిపక్షం తప్పదని ఈ మీడియా ద్వారానే తెలియజేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. నేను భవానీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి. మాల మహానాడు నాయకులు రవికుమార్ ఆమరణ నిరాహార దీక్ష. వెల్కమ్ టు ప్రజాస్వరం. అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని అమలాపురం జీఎంసీ బాలయోగి ఘాటి ప్రక్కన ఉన్న దారా ఆఫీస్ ముందర మార్చి 14వ తారీఖు నుండి నిరవధిక రిలే నిరాహార దీక్షలు 30వ తేదీ వరకు కొనసాగింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో మార్చి 31 నుండి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చికురుమల్లి రవికుమార్ గారు ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసేంత వరకు మార్చి 31వ తారీఖు నుండి ఆమరణ నిరాహార దీక్షలు మొదలు పెట్టడం జరిగింది. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చికురుమల్లి రవికుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతాయని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలమూరి సందీపు, మొండి డేవిడు అంబేద్కర్, సాఫే రమేష్, నూకపయ్య మనోరోజ్ కుమార్, కుంచె జీవన్ కుమార్, మాగాపు మణిప్రకాష్, నామాడి వీరబాబు, పల్లంకూరు బూసిబాబు, కేశనకుర్రు నేరేడు మిల్లి నరేష్ తదితరులు రవికుమార్కు సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి 14వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన విషయమే. ఈ రోజుకి 17 రోజులు పూర్తయి 18వ రోజు కొనసాగుతుంది. ఈ 17 రోజులు నిరవధిక రిలే నిరాహార దీక్ష
కొనసాగించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రభుత్వం నా డిమాండ్ను స్పందించకపోవడం వల్ల ఈ మార్చి 31వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష అమలాపురం కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసేంత వరకు కొనసాగిస్తానని నేను కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని కోరుతూ అంబేద్కర్ కమ్యూనిటీ హాలు వద్ద గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చీకురుమల్లి రవికుమార్ అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో గురువారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు రవికుమార్ మీడియాకు తెలిపారు. అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి 14వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలుసు. అమలాపురం బాలయోగి ఘాట్ ఎదురుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శ్రీను అనుచరులు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నామవరపు వెంకటరమణ, సబ్బతి సత్యనారాయణ, జల్లి చిట్టిబాబు, జల్లి సతీష్, సిహెచ్ సుధీర్, కుమ్మరి శ్రీహరి, సబ్బతి రాజేష్ పాల్గొన్నారు. అందరికీ జయభూములండి. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న కోనసీమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా మంత్రి పిల్పే విశ్వరూప్ గారిని, అలాగే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిని కూడా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి నిరాహార దీక్ష చేపట్టినటువంటి సోదరుడు చీకురుమల్లి రవికుమార్కు మద్దతుగా దళిత నాయకులు దీనికి మనసు పూర్తిగా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న ఈ విషయంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా విన్నపం ఆలకించి మాకు సరైన శుభవార్త చెప్తారని మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి త్వరలో కాబోయే జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి పిల్పే విశ్వరూప్ గారిని కూడా హృదయపూర్వకంగా మేము కోరుతున్నాం. అమలాపురం కోనసీమలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని స్వర్గీయ జీఎంసీ బాలయోగి ఘాటు వద్ద చీకురుమెల్లి రవికుమార్ 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం కాశీశ్రీను, బుడిత శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను అమలాపురంకు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణ చేయాలని నేను రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈరోజు 2వ రోజు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా అమలాపురంకు కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరు ప్రకటించాలని ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా, ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయ్యా, మీరు కొన్ని జిల్లాలకు రాజకీయ నాయకుల పేర్లు ఎవరు అడగకుండానే పెట్టడం జరిగింది. అదేవిధంగా మా కోనసీమ వాసులు కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మాకు కోనసీమపై అభిమానం ఉంటే, రేపు 2024కి మీకు ఏమన్నా ఓటింగ్ కావాలని అనుకుంటే కనుక ఈ అమలాపురంకు కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరును ప్రకటించాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై అమలాపురంకు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి దార సురేష్ గారి ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చిగురుమెల్లి రవికుమార్ గారి పిలుపు మేరకు అమలాపురం కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని మార్చి 14వ తారీఖు నుండి రిలే దీక్షలు మొదలుపెట్టడం జరిగింది. ఈ దీక్షలు 3వ రోజు కారణంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి దార సురేష్ గారు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తోట చెంగలరావు గారు,
మాదిగ మహాజన సంఘం అధ్యక్షులు పిల్లి భూలోకం గారు దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది. మరియు మదినే కాశీ శ్రీనివాసులు, కాశీ కృష్ణ, కుమ్మరిరాజు, మేకల సేను, చిగురుమెల్లి, ఓం నమ శివాయ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెంగల్రావు గారు మీడియాతో మాట్లాడారు. జై భీమ్. జై భీమ్. మరి ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల విభజన, డిస్టిక్ బైఫర్కేషన్ అనే ప్రక్రియ జరుగుతున్న తరుణంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని ఒక డిమాండ్తో మరి ఈరోజు మూడవ రోజు రిలే నిరాహార దీక్షలు సోదరుడు చీకురుమల్లి రవికుమార్ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఇది మరి ఇదే ఉద్యమ స్ఫూర్తి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ కూడా భవిష్యత్తులో జరగబోతున్నారు. మరి అంబేద్కర్ జిల్లా అనేది మరి తూర్పుగోదావరి ప్రతి ఒక్క దళితుడి యొక్క ఆకాంక్ష. మరి ఈ ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అలాగే అంతేకాకుండా కోనసీమకు ప్రత్యేకించి జిల్లాగా పెట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బుద్ధుడు నడయాడిన చోటు, అంబేద్కర్ పాదం మోపిన ప్రాంతం, అంబేద్కర్ యొక్క ఆశయాలతో అనేక రకాలైన ఉద్యమాలు చేసినటువంటి చైతన్యవంతమైన ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం ఎంతో సబబుగా ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికే ప్రకటన చేయకుండా కావాలని నిర్లక్ష్యంతో తాత్సారం చేస్తూ ఉన్నది ఈ కార్యక్రమాన్ని. భవిష్యత్తులో ఇదే నిర్లక్ష్యాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినట్లయితే మరి దళితుల యొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రతి మండల కేంద్రాల్లోనూ అలాగే నియోజకవర్గ కేంద్రాల్లోనూ కూడా తీవ్రమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అంబేద్కర్ జిల్లా కోనసీమకు పేరు పెట్టాలని డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు కూడా చేయడానికి పూనుకుంటున్నాం. కనుక ఇమీడియట్గా మరి గవర్నమెంట్ స్పందించి మరి కోనసీమను అంబేద్కర్ జిల్లా చేస్తున్నామని ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు చెంగల్రావు, దళిత భోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పెట్టాలి కోనసీమకు జిల్లా, కోనసీమకు అంబేద్కర్ 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 జిల్లా. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రకటించాలని గత 18 రోజుల క్రితం రిలే నిరాహార దీక్ష కొనసాగడం జరిగింది. మాలమహనాడు ప్రధాన కార్యదర్శి. అలాగే 4 రోజుల నుంచి ప్రకటించలేదని జగన్మోహన్ రెడ్డి గారు మరి చిరుకుమెల్లి రవికుమార్ అమర నిరాహార దీక్ష కొనసాగడం జరిగింది. 2 రోజుల క్రితం మరి పోలీసు వారు రాజకీయ నాయకుల కుట్రలతో బలువుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి హాస్పిటల్లో కూడా ఈ యొక్క నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నాడు. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎస్సీలు అంటే ఎంత కోపమని ఎందుకని నేను అడుగుతూ ఉన్నాను. మాలమోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్గా నేను కొన్ని ప్రశ్నలు మాట్లాడతాను. మరి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు, తిరుపతికి బాలాజీ గారు పేరు పెట్టారు, మరి కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు పెట్టారు, ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు, వైఎస్ఆర్ పేరు పెట్టారు. మరి అతి మెజార్టీ ఉన్న దళిత నియోజకవర్గాల్లో మరి అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడానికి మీకు ఎందుకు ఇంత బాధని నేను ప్రశ్నలతో ఉన్నాను. ఇదే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా పంపుతూ ఉన్నారు కొంతమందిని. ఈ ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి వారిని దళిత పేటల్లోకి ఎవరన్నా వస్తే తరిపి కొట్టాలని సభాముఖ్యంగా హెచ్చరిస్తున్నాను. మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేయించుకొని ఈరోజు మా దళితులు తొక్కాలని చూస్తారా? ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కోనసీమ జిల్లాగా అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడానికి మా దళితులు మీరు సులభంగా చూస్తున్నారు. లాంగ్ మార్చ్కి 1,00,000 మంది పైగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి సేవ కుట్టినట్టు కూడా లేకోకుండా, మా దళితులంటే లెక్క లేకోకుండా, ఆ రోజు దళితులంటే మా మేనమామలని చెప్పుకున్నారు. ఆ రోజు మా మాదిగులంటే మా అన్నదమ్ములని చెప్పుకున్నారు. మాదిగుల్ని మీరు ఎడదీసి రాజకీయాలు తొత్తులుగా మీరు వాడుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో
మీ ప్రతనాన్ని చూస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే హెచ్చరిక రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో మా కమిటీలు అన్నీ ఉన్నాయి. 13 జిల్లాలు మేము తిరుగుతూ ఉంటాం. ఈ రోజు నుంచి మొదలు పెడతాం. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో మా దళితులంతా ఏకమై రాబోయే రోజుల్లో మేము ఈ పార్టీని చెత్త కింద ఓడొస్తామని కబడతారు. ఈ సభ ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. దారా సురేష్ గారి నాయకత్వం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ గారి నాయకత్వం, చీకురుమల్లి రవికుమార్ గారి నాయకత్వం, మాల మహానాడు చీకురుమల్లి రవికుమార్ నాయకత్వం. సాధిస్తాం 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 సాధిస్తాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై భీమ్, జై భీమ్. అమలాపురం కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దారా సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి చిగురుమల్లి రవికుమార్ గారు మార్చి 14వ తారీఖు నుండి రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు నుండి 12 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా రవికుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి 3 డిమాండ్లు చేశారు. 1. అమలాపురం కోనసీమ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి. 2. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలి. 3. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసిన ఆయనకు సమ్మతేనేనని తెలియజేశారు. నామకరణం చేసిన వెంటనే నిరవధిక రిలే నిరాహార దీక్షలు పూర్తిగా విరమింపజేస్తామని మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. నేను రవికుమార్ చీకురుమల్లి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి దారా సురేష్ గారి వర్గం. అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని గత 12 రోజులుగా అమలాపురం స్వర్గీయ జిఎంసి బాలయ్య గారి ఘాటు దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన విషయమే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నాదొక విన్నపం. అయ్యా, మా అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మా కోనసీమ ప్రాంత ప్రజల చిరకాలపు కోరిక. దయచేసి మా కోనసీమ ప్రాంత ప్రజల చిరకాలపు కోరికను మీరు నెరవేరుస్తారని దీక్ష చేస్తూ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే, కోనసీమ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసినా మాకు పర్వాలేదు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మీరు ప్రకటించినా పర్వాలేదు. అదేవిధంగా 3వ ఆప్షన్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసినా పర్వాలేదు. ఈ 3 ఆటల్లో కూడా మాకు ఏ పేరు పెట్టినా సరే మాకు సంతోషమేనండి. నేను రవికుమార్ చీకురుమల్లి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి 14వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన విషయమే. ఈ రోజుకి 17 రోజులు పూర్తయి 18వ రోజు కొనసాగుతుంది. ఈ 17 రోజులు నిరవధిక రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రభుత్వం నా డిమాండ్ను స్పందించకపోవడం వల్ల ఈ మార్చి 31వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష అమలాపురం కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసేంత వరకు కొనసాగిస్తానని నేను ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. జై భీమ్. అందరికీ నా జై భీమ్లు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాని ప్రకటించాలని మరి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ ఆధ్వర్యంలో మరి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చిగురుమల్లి రవికుమార్ ఈరోజు 14వ తారీఖున సోమవారం
మరి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని మేము రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడకు ఎన్టీ రామారావు గారి జిల్లాని పేరు పెట్టారు. అలాగే పుట్టపర్తికి సత్యసాయిబాబా జిల్లాని పేరు పెట్టారు. అలాగే తిరుపతికి బాలాజీ జిల్లాని పేరు పెట్టారు. అలాగే పాడేరుకి అల్లూరి సీతారామరాజు జిల్లాని పేరు పెట్టారు. అలాగే నెల్లూరుకి పొట్టు శ్రీరాములు గారు జిల్లాని పేరు పెట్టారు. ఒంగోలుకి పంగుటూ ప్రకాశం గారు పంతులు గారి జిల్లాని పేరు పెట్టారు. మరి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ మేధావి, చరిత్ర తిరగరాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ఒక అమలాపురం కోనసీమ ఏరియాని అంబేద్కర్ జిల్లాగా మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బాధ ఏంటని అడుగుతున్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అనుభవిస్తూ, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీరు అనుభవిస్తూ, అంబేద్కర్ ఇచ్చినటువంటి కుర్చీలో కూర్చొని ఈరోజు సీఎంలుగా ఉన్నటువంటి పదవులు పొంది మరి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు అంబేద్కర్ని ఎంతో అవమానిస్తున్నారు. మీరు ఇలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో మేము సరైన గుణపాఠం చెప్తాం. అలాగే కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాని ప్రకటించేదాకా మేము ఈ రిలే నిరాహార దీక్ష ఇలా కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు మేము 5 రోజుల దాకా ఉంటుంది. ఈ 5 రోజులు కొనసాగించిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాం. ఏమైనా సరే కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాని ప్రకటించాలని మేమంతా నిరాహార దీక్షలో కొనసాగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాని ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి దళితుల సంక్షేమ పథకాల కోసం కూడా దానికి కూడా మేము త్వరలో మరి కార్యాచరణ మొదలు పెడతాం. మరి చర్చలు నూతనంగా ఏర్పాటు కానున్న కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలంటూ అమలాపురం డిఆర్డీఏ భవనం ఎదురుగా చీకురుమెల్లి రవికుమార్ గత 17 రోజులుగా నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు చీకురుమెల్లి కిరణ్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రావు సంఘీభావం తెలిపారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలి. అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలి. అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలి. కోనసీమకు 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 అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలి. We want justice. 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 కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలి. 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 అందరికీ జై భీమ్. నేను రవికుమార్, చీకిరిమల్లి, మాలమహానాడు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి 14వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష నిన్నటిదాకా జరిగింది. ఈరోజు 31వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. కనుక ఈ అమలాపురం కోనసీమ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసేంత వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. జై భీమ్. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని చీకురుమెల్లి రవికుమార్ చేస్తున్న ఈ ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది ఇక్కడ అంబేద్కరిస్టులు ఉన్న కోనసీమకు ప్రధానమైన డిమాండ్ అంబేద్కర్ జిల్లాగా పెట్టాలనే కోరిక అందరిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరి కోరిక తీర్చాలని, అంబేద్కర్ జిల్లాగా కోనసీమకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి, ప్రజల మనోభావాలని గౌరవించాలి. ఈ సందర్భంలో
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన చేసింది. కోనసీమ ప్రాంతంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. అలాగే ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది. మెజారిటీగా ఉన్నటువంటి దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ కోనసీమను కొత్త జిల్లాగా మార్చి దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. కొత్త జిల్లాల ప్రకటన జరిగిన తర్వాత మరి ఇక్కడ మొత్తం కోనసీమ 16 మండలాలు, అలాగే ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మొత్తం 24 మండలాల ప్రజలు కూడా మెజారిటీ ప్రజలు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని చెప్పి విజ్ఞాపన దీక్షలు, నిరసన దీక్షలు చేయడం జరిగింది. దాదాపు లక్షలాది మందితో లాంగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా కోనసీమ జిల్లాగా పేరు ప్రకటిస్తూ మరి ప్రకటన చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ ప్రజల అభిప్రాయాలని గౌరవించి ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని చీకురుమెల్లి రవికుమార్ చేస్తున్న ఈ ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది ఇక్కడ అంబేద్కరిస్టులు ఉన్న కోనసీమకు ప్రధానమైన డిమాండ్ అంబేద్కర్ జిల్లాగా పెట్టాలనే కోరిక అందరిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరి కోరిక తీర్చాలని, అంబేద్కర్ జిల్లాగా కోనసీమకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసే వరకు దీక్ష చేస్తామని చీకురుమెల్లి రవికుమార్ తెలిపారు. స్వర్గీయ జీఎంసీ బాలయోగి గేట్ వద్ద మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి చీకురుమెల్లి రవికుమార్ దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎందుకు దళితుల మీద ప్రేమ చూపించడం లేదని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. కాగా ఈ దీక్షకు వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక జైవ్యములు. నేను రవికుమార్ చీకురుమెల్లి, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి, దారా సురేష్ గారి వర్గం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని మార్చి 14వ తారీఖు నుంచి నేను రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. నేను ఈ నిరాహార దీక్ష అమలాపురం స్వర్గీయ జీఎంసీ బాలయోగి గారి ఘాటు వద్ద చేస్తున్న విషయం అందరికీ తెలుసు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయం ఏంటంటే, సార్ ముఖ్యమంత్రి గారు అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలా చేయని పక్షంలో వచ్చే ఎలక్షన్లో మా అమలాపురం కోనసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ జెండానే ఉండదని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా దళితులకు 26 సంక్షేమ పథకాలు కూడా మీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ 26 సంక్షేమ పథకాలు కూడా మీరు తక్షణమే అమలు చేయాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel. వెల్కమ్ టు ప్రజాస్వరం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియా హాస్పిటల్ నందు పేషెంట్లకు కొన్ని సౌకర్యాలు అనుకూలంగా లేవు. వార్డులలో సమస్యలు, దోమలు ఎక్కువ అవుతున్నాయి. ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్రొత్త ఫ్యాన్లు వేయించాల్సిన ఫ్యాన్లు రెగ్యులేటర్స్ కవర్లు పలిగిపోయాయి, ప్రమాదకరంగా ఉన్నాయి. టాయిలెట్స్లలో నీరు సరఫరా సరిగ్గా లేదు. ఫ్యాన్లలో కరెంటు వేర్లు క్లైన్స్ ఊడిపోయి వేలాడుతున్నాయి. సెకండ్ ఫ్లోర్లో కిటికీలు పడిపోయి, అలాగే కారిడార్ నుండి టైల్స్ పగిలిపోయి గోతులు పడి ట్రాయిలర్లో పేషెంట్లను తీసుకువెళ్ళడానికి కూడా స్టాఫ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వస్వరూప్ గారు
అలాగే ఎంపీ చింతా అనురాధ గారు స్పందించి ఈ హాస్పిటల్ను ప్రతి ఫ్లోర్ను పరిశీలించి నిరుపేదలకు సరైన వైద్య వసతులు కల్పించాలని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి చిగురుమల్లి రవికుమార్ గారు డిమాండ్ చేశారు. ఈ సమస్యలను వెంటనే స్పందించకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రవికుమార్ గారు ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. అందరికీ జై భీమ్. నేను రవికుమార్ చిగురుమల్లి, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమలో అమలాపురం ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు కనీస వసతులు కొరవై పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ వార్డ్ సెక్షన్లో ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు. ఇక్కడ తిరిగినా కానీ చాలా స్లోగా తిరుగుతున్నాయి. ఈ ఫ్యాన్లకి పవర్ సప్లై అయిన వైర్లు, పైపులు గాల్లో ఏలబడుతున్నాయి. అదేవిధంగా ఈ ఫ్యాన్ రెగ్యులేటర్లో చాలా చోట్ల కొన్ని పగిలిపోయి ఉన్నాయి. కనీసం పేషెంట్లు ఈ ఫ్యాన్ ఆన్ చేద్దామని రెగ్యులేటర్ మీద చేసినా కానీ షాక్ కొట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టాయిలెట్స్లో. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో క్యారిడార్ గోతులు పడ్డాయి. అది మీకు వీడియో తీసి పెట్టాను. దీంట్లో స్ట్రెచర్ తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది స్టాఫ్కి. అదేవిధంగా దోమలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఈ హాస్పిటల్లో 4 రోజుల నుంచి కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సమస్యపై అమలాపురం మినిస్టర్ గారైన పినిపే విశ్వరూప్ గారు, అదేవిధంగా ఎంపీ చింతా అనురాధ గారు ఈ హాస్పిటల్ను సందర్శించి ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించే ఏర్పాట్లు చేస్తారని మరి కోరుకుంటూ జై భీమ్. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి రఘు. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకురుమల్లి రవికుమార్ గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో గురువారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చీకుమల్లి రవికుమార్ దీక్షను పోలీసులు భగ్నం చేసి అమలాపురం ఏరియా హాస్పిటల్కి తరలించారు. आप
పవర్ బ్యాంక్ కూడా తీసుకోవాలి. నాన్నగారు కంప్లీట్ పవర్ బ్యాంక్ ఏమేమి ఉన్నాయి? మా చెట్లు అంతా ఒకసారి కనపడి వెళ్ళు మళ్ళీ తెచ్చిమంటే ఓకే. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే అమలాపురంలో 1,00,000 మందితో లాంగ్ మార్చ్ జరిగింది. ఇప్పుడు రవికుమార్ అనే ఉద్యమకారుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో ఆందోళన మరింతగా తీవ్రమైనట్టుగా భావిస్తున్నారు.